అండి అందరికీ జై శ్రీరామ్. ఇంకా నీ రాఖీ పండగ అయిపోలేదా అంటే యాక్చువల్లీ ఇది రాఖీ పౌర్ణమి రోజు వీడియోనే పోస్ట్ చేయడం వీలు కాలేదు, సో పోస్ట్ చేయలేదన్నమాట. మా ఆయనకైతే మా పిల్లలే కడతారు ఎవ్రీ ఇయర్. వాళ్ళ సిస్టర్ అయితే రాఖీ పౌర్ణమికి ఎక్కువగా రాదు, కొంచెం దూరం ఉంటుంది కదా, సో రాదన్నమాట. సో ఇద్దరు పిల్లలే కట్టేస్తారు. ఎవరైనా ఫస్ట్ పెద్దవాళ్ళు కట్టి తర్వాత చిన్నవాళ్ళు కడతారు, కానీ మా ఇంట్లో మాత్రం ఫస్ట్ ఇదే చేయాలి ఏ పనైనా. ఇక ఫస్ట్ ఈమె రాఖీ కట్టిన తర్వాతనే ఆమె రాఖీ కట్టాలన్నమాట. ఒక రాఖీ విషయంలోనే కాదు, ప్రతి ఒక్కటి ఏదైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే వేయాలి, లేకపోతే ఇల్లు బీకి పందిరేస్తుంది. వీడియోలో చూస్తున్నారు కదా, రియల్ వాయిస్ పెడితే మీరు నవ్వి నవ్వి ఇదైపోతారు. ప్లేట్లో 2 స్వీట్స్ పెడితే ఫస్ట్ అదే తీసుకున్నది ఒకటి. ఇక ఇప్పుడు ఈ వీడియోలో పెడుతుంది కదా, ఆ స్వీట్ నువ్వు కొంచెమే తిను అని అంటుంది. ఆయన ఏం కట్నం పెట్టాలి రాఖీ కట్టినందుకని వాళ్ళ డాడీని అడిగితే నాకు 2-3 స్వీట్లు అన్నది. అట్లుంటుంది కదా దాంతో. ఇక తర్వాతనే మా పెద్ద పాప కట్టింది. సో తనకైతే కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పినా కదా, సో ఇదే గెటప్లో కట్టేసింది అన్నమాట. మన తెలంగాణలో డాడీకి, మామయ్యకు, తమ్ముళ్ళకు, అన్నలకు, తాతయ్యలకు చాలామందికి రాఖీ కడతాం కదా. మీరు కూడా ఇట్లనే కడతారా? కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.